టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ రష్మిక మందన వివాహం తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఫిబ్రవరి 26న ఉదయపూర్లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ క్రమంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఈ నూతన జంట ప్రత్యేకంగా కలిసి తమ రిసెప్షన్కు ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మార్చి 4న హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో జరగనున్న గ్రాండ్ రిసెప్షన్ వేడుక కోసం ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వివాహం తర్వాత తొలిసారి కెమెరా కంటికి ఎక్కిన నూతన జంట విజయ్ రష్మిక ఈ సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేశారు. టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ రష్మిక మందన వివాహం తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఫిబ్రవరి 26న ఉదయపూర్లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం ఘనంగా జరిగింది. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఈ నూతన జంట ప్రత్యేకంగా కలిసి తమ రిసెప్షన్కు ఆహ్వానించారు. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి, ప్రస్తుతం ఇప్పుడు విజయ్ దేవరకొండ రష్మిక మందన వివాహమే ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా వైడ్గా హైలైట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ప్రధానంగా నరేంద్ర మోదీ ఇటుపక్క అమిత్ షాను కలిసి రేపు మార్చి 4వ తారీఖున ఇక్కడ హైదరాబాద్ తాజ్ కృష్ణాలో జరిగేటువంటి రిసెప్షన్కి ఆహ్వానించడం ఇప్పుడు చర్చకు దీనికి సంబంధించినటువంటి టాపిక్ హల్చల్ అవుతా ఉంది. ఇటు టాలీవుడ్ కానివ్వండి, ఇటు దేశవ్యాప్తంగా కూడా. సో దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? మనం చూసుకున్నట్లయితే నిన్న రాత్రి 26వ తేదీన రాత్రి 10 గంటల 10 నిమిషాలకైతే వివాహ వేడుకైతే అత్యంత వైభవపేతంగా జరిగిందని చెప్పుకోవాలి. చాలా కాలం నుంచి కూడా విజయ్ దేవరకొండ కావచ్చు, రష్మిక మందన కావచ్చు, ఇద్దరు కూడా చాలా గోప్యంగా వాళ్ళ రిలేషన్ ని మెయింటైన్ చేశారు. అయితే ఏదైనా సరే పర్మనెంట్ గా వాళ్ళు ఒక రిలేషన్ లోకి వెళ్ళిన తర్వాత పెళ్లి వేడుక ద్వారానే వాళ్ళ అనుబంధాన్ని అందరికీ, అటు ఫ్యాన్స్ కి కావచ్చు, ఇటు స్నేహితులకు కావచ్చు, వాళ్ళని అభిమానించే వాళ్ళకి కావచ్చు చెప్పదలుచుకున్నారు. ఈ రోజు శుక్రవారం కూడా ఎయిర్పోర్ట్ లో వాళ్ళు ఉదయపూర్ ఎయిర్పోర్ట్ లో కూడా ఫ్యాన్స్ కి కనిపించడం, తిరుగు ప్రయాణంగా వాళ్ళు ఎయిర్పోర్ట్ లో అయితే కనిపించిన పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి ఈ రోజు హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఇక్కడ కొన్ని ఏర్పాట్లు ముగించుకున్న తర్వాత రేపు మార్చి 4వ తారీఖున వచ్చే రిసెప్షన్ వేడుకకైతే వీళ్ళు అన్ని సన్నాహాలు కూడా చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న వివాహ వేడుక కంప్లీట్ అయిన తర్వాత ఈ రోజు రష్మిక అండ్ అలాగే విజయ్ ఇద్దరు కలిసి కూడా అమిత్ షాని, అలాగే ప్రధాని మంత్రి మోదీని కూడా కలవడం జరిగింది. హైదరాబాద్ లో అత్యంత వైభవపేతంగా జరుగుతున్నటువంటి రిసెప్షన్ వేడుకకు వాళ్ళు తప్పనిసరిగా అటెండ్ అవ్వాలని చెప్పి వీళ్ళు నేరుగా వాళ్ళని వెళ్లి కలిసి ఇన్విటేషన్ అందించడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఫోటోస్ కూడా వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేయడము, దానికి అభిమానులు కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆల్రెడీ హైదరాబాద్ లో కలిసి ఆయనకి రిసెప్షన్ వేడుకకి ఆహ్వాన పత్రిక కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా రెండు రాష్ట్రాలకి సంబంధించిన రాజకీయ ప్రతినిధులు కావచ్చు, ఇటు ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, కొంతమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు, వారితో పాటుగా ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు సినిమా ఇండస్ట్రీ, కన్నడ సినిమా ఇండస్ట్రీ, వీళ్ళందరికీ తరఫు నుంచి కూడా కొంతమంది అత్యంత సన్నిహితులు కూడా ఇక్కడికి రానున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి హైదరాబాద్ లో ఘనంగా జరిగేటువంటి వేడుకకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దగ్గరుండి కుటుంబ సభ్యులు కూడా ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఐటీసీ హోటల్స్ లో ఈ వేడుక జరగనుంది. సాయంత్రం 7 గంటలకి, మార్చి 4వ తారీఖున 7 గంటలకి అయితే ఈ వివాహ వేడుకకి సంబంధించి రిసెప్షన్ వేడుక ఏదైతే ఉందో అది జరగనున్నట్లుగా తెలుస్తుంది. 5 గంటల నుంచే ఆ ప్రాంతంలో ఏర్పాట్లపై కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళని చూడడానికి అభిమానులు కూడా చేరుకున్నారు. కాబట్టి ఏర్పాట్లపై కూడా అటు ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్స్ కూడా చూస్తున్నట్లు తెలుస్తోంది. రహీం, మొత్తంగా విజయ్ దేవరకొండ రష్మిక మందన జంట ప్రేమ వివాహం తరువాత మొదటిసారిగా అందరికి కనిపించడం అభిమానులకి కావచ్చు, ఇటు సన్నిహితులకు కావచ్చు, స్నేహితులకు కావచ్చు ఎంతో ఆనందం కలిగించే విషయంగా చెప్పుకోవచ్చు. రహీం, అయితే రాణి, మొదటి నుంచి ఈ ఉదయపూర్ వివాహం సంబంధించిన విషయంలో కానివ్వండి, ఇటు పక్క తాజ్ కృష్ణాలో రిసెప్షన్ సంబంధించినప్పుడు ఈ పెళ్లి సమయంలో కూడా అతి తక్కువ మంది ఆ అతిథులను మాత్రమే ఆహ్వానం అందిన వార్తల తర్వాత మార్చి 4న ఇక్కడ తాజ్ కృష్ణాలో గ్రాండ్ రిసెప్షన్ ఇస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు అందరికీ ఇక్కడే రిసెప్షన్లోనే ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి పెళ్లి వేడుకలు బాగా ఘనంగా జరుగుతున్నాయని మొదటి నుంచి వార్తలు. అంటే పెళ్లికి చాలా అతి తక్కువ మందిని పిలిచారు ఉదయపూర్ కానీ అకస్మాత్తుగా ఒక్కసారిగా తెర ముందుకు ఇటుపక్క
మోడీ కానివ్వండి, అమిత్ షా పేర్లు కూడా రిసెప్షన్ పిలవటం వెనుక మొదటి నుంచే ఉందా ఈ వార్త? సడన్గా తీసుకున్న నిర్ణయమా? దీని గురించి పార్టీ వర్గాలు ఏమండి అధికారంగా వచ్చే అవకాశం ఉందంటున్నారా? ఇంతకు ముందు చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండ రాజకీయాల్లోకి రానున్నారు అనే నేపథ్యంలో కూడా పలు వార్తలు సర్క్యులేట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ రోజు అమిత్ షాని అలాగే మోదీని కూడా కలవడం కొంచెం ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ రాజస్థాన్ కి సంబంధించిన రాజకీయ ప్రతినిధులు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ కోసం స్పెషల్ గా అపాయింట్మెంట్ తీసుకోవడము, అమిత్ షాని అలాగే మోడీని స్వయంగా వెళ్లి కలవడం. ఎందుకంటే నేషనల్ అవార్డు గ్రహీత అయినటువంటి రష్మిక మందనాకి ఈజీ యాక్సెస్ ఉంటుంది కాబట్టి వెంటనే అపాయింట్మెంట్ దొరికింది అని కూడా కొంతమంది చెప్తుంటే, ఇది రాజకీయంగా విజయ్ ఏమన్నా అడుగులు వేస్తున్నారా అనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళిద్దరూ కొత్త జంట. అక్కడ రాజస్థాన్ లో వివాహం జరుగున్న తర్వాత ఆల్రెడీ ఇరు రాష్ట్రాల సీఎంలను అయితే ఇన్వైట్ చేశారు కాబట్టి వారితో పాటుగా ఇటు మోదీని అలాగే అమిత్ షాని కూడా ఇన్వైట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు జరిగేటువంటి రిసెప్షన్ వేడుకకి ముఖ్యంగా సెలబ్రిటీస్ తో పాటు రాజకీయ నేతలు ఎక్కువగా కనిపించనున్నారు అని కూడా టాక్ వినిపిస్తుంది. ముందు నుంచి వీళ్ళు చాలా మంది వరకు రాజకీయ ప్రతినిధుల్ని కలిశారు. అటు ఇరు రాష్ట్రాల సీఎంలని కలిసి ఆహ్వాన పత్రికలు అందించారు. గోప్యంగా వివాహం చేసుకున్నప్పటికీ కూడా హైదరాబాద్ లో జరిగేటువంటి ఈ గ్రాండ్ రిసెప్షన్ కి అయితే వాళ్ళ సన్నిహితులతో పాటు స్నేహితులతో పాటు ఇటు రాజకీయ సినీ ప్రముఖులు ముఖ్యంగా ఆకర్షణగా నిలవనున్నారనేది ఈ రోజు వాళ్ళు ఇచ్చిన ఆహ్వాన పత్రిక ద్వారా మనకు అర్థమవుతుంది. మోదీ అమిత్ షాల్లో కూడా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు పెళ్లికి రానున్నారు అని కూడా కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తున్న వార్త. రైట్ రండి, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.